మొన్న జరిగిన ఎన్నికల్లో పొలంపల్లి గ్రామానికి, మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామానికి ఎస్సీ జనరల్ రిజర్వేషన్ రాగా నా భార్యను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేపించి సర్పంచ్గా విజయం సాధించడం జరిగింది. ఆ క్రమంలో ఒక బీసీ వ్యక్తి, రాపాకుల సత్యగౌడ్ అన్న వ్యక్తి, బీసీకి రిజర్వేషన్ వస్తే సర్పంచ్ నిలబడతానని ఆశగా ఉండి, ఆ ఆశలో ఆ బీసీ రిజర్వేషన్ రాకపోవడంతో ఎస్సీకి రావడంతో నేను బరిలో ఉండడము అయిష్టంగా భావించి మొదటి నుంచి నాపై ఆయన కూడా వార్డు మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్గా ఎన్నికవడం జరిగింది. అప్పటి నుంచి ఏదో రకంగా అనిశ్చిత వ్యాఖ్యలతో వివిధ అంశాలపై మమ్మల్ని చిన్న చూపు చూస్తూ గ్రామంలో ఏ కార్యక్రమాలు చేసినా మాపై కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా సుమారు 4 నెలలు గడిచిపోయినా నేను నా సర్పంచ్ పదవి, మా భార్యను మన గ్రామానికి సేవ చేయాలని మౌనం పాటించి ఆ అనుచిత వ్యాఖ్యలను తట్టుకోలేని విధాలుగా మా బాధలు ఉన్న ప్రజల కోసం మనము తప్పది, ప్రజలు మన పక్కన ఉన్నారు కాబట్టి మన యథావిధిగా ప్రజలకు అనుకూలంగా మనం పనిచేసుకోవాలని మేము భావించి ఎన్నిసార్లు అవమానపరిచి మాపై అనుచిత వ్యాఖ్యలు, వివిధ అంశాల మాపై భయప్రాంతాలకు గురి చేసిన మా భార్య కంటి తడి పెట్టుకున్న మేము ప్రజల కోసం పనిచేస్తాం, నన్ను నమ్మిన నా గ్రామ ప్రజల కోసం పనిచేస్తామనే ఉద్దేశంతో మేము పనిచేస్తుండగా మా గ్రామంలో ఒక చిన్న గొడవ విషయాన్ని స్థానిక చేగుంట ఎస్ఐ పోలీస్ స్టేషన్ ద్వారా, చేగుంట ఎస్ఐ గారి పోలీస్ స్టేషన్ లో ఆయన చాంబర్లో, ఎస్ఐ చైతన్య రెడ్డి గారి చాంబర్లో ఒక పంచాయతీ గ్రామానికి సంబంధించిన ఒక పంచాయతీ విషయంలో పోయి అక్కడ మా గ్రామ పెద్దలు, అక్కడ బాధితుల ముంగట ఎస్ఐ గారి దగ్గర కూర్చొని ఆ ఎస్ఐ గారు ఏం జరిగింది ఊర్లే చెప్పండి స్వామి గారు అన్న విషయంలో నేను మాట్లాడే స్టార్ట్ చేసే సందర్భంలో, అరే నువ్వు ఎవడు రా బై, నువ్వు ఇక్కడ మాట్లాడతావా అని, నువ్వు ఎవరు అనుకుంటున్నావు, నేను ఎవరో తెలుసా, నేను ఒక ఉప సర్పంచ్, నువ్వు కేవలం సర్పంచ్ భర్తమే మాత్రమే అని వివిధ వక్రీకరించి నాపై దురుసుగా భయప్రాంతాలకు చాలా నన్ను ఎట్లా అంటే ఇట్లా గట్టిగా అరుస్తూ గొంతులతో మాట్లాడి, నువ్వేందిరా నువ్వు ఇక్కడ మాట్లాడేది, నువ్వు కేవలం నువ్వు సర్పంచ్ భర్తవని నన్ను అవమానపరిచిన వ్యక్తి భయం ప్రాంతాలకు మాట్లాడుతూ గత 4 నెలల నుంచి ఒకవైపు ఇప్పుడు ఈ రోజు నేను ఒక మండల ఎడ్డుకోటలో ఒక ఎస్ఐ దగ్గర కూర్చుంటే స్థానిక పోలీసుల ముంగట్నే, నా గ్రామ ప్రజలని ముంగట్నే నేను ఒక దళితుని కాబట్టి నన్ను తక్కువ చేసి ఒక చిన్న చూపు చూసి నన్ను గట్టిగా భయప్రాంతాలకు చేసిన ఆ వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అటాస్ కేసు చేయకుండా ఎస్ఐ చైతన్య రెడ్డి గారు నమోదు చేయడం జరిగింది. అలాగే కస్టడీలోకి తీసుకొని వెంటనే ఆయనను రిమాండ్కి తరలించాలని నా యొక్క ప్రధాన డిమాండ్. నా సోదరుడు నేను అంబేద్కర్ సంఘం, మాలమానాడు, ఎంఆర్పిఎస్, డిపిఎఫ్ వివిధ నా కుల బంధువులతో నేను కలిసి పనిచేసిన నా అన్నదమ్ములందరూ నాకు మద్దతుగా ఉన్నారు. వారిని కలుపుకొని నాకు జరిగిన అవమానాన్ని, నాకు జరిగిన ఈ సంఘటనని ఈ రాష్ట్ర కమిషన్ దృష్టికి, రాష్ట్ర మంత్రుల ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోయి ఇలాంటి సంఘటన నా బహుజనులకు ఎక్కడ జరగకుండా కఠిన చర్యలు తీసుకుని వెంటనే ఇలాంటి సంఘటనలపై స్పందించాలని ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటూ ఇది నాకు రక్షణ కల్పించి వెంటనే ఆ సత్తగోడ్పై చర్యలు తీసుకోవాల్సిందిగా, రిమాండ్కి పంపాల్సిందిగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది.